హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఒప్పన్సే మొక్కను చూపించబోతున్నాను. భారతీయ నాగజముడు, ఇదే బ్రహ్మజముడు అంటే. ఈ మొక్క నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు ఇది కనిపించట్లేదు. మేము మా పుట్టినవారు చూద్దామని వెళ్ళినప్పుడు ఇది దారిలోనే ఉంది. ఈ మొక్క గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, వినండి, చూడండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. దీని యొక్క ఆకులు చూసారా, తెట్లవలే ఉంటాయి. ఈ కాండమే ఆకుల రూపాన్ని కలిగి ఉంటుంది. దీనిపైన ముళ్ళు ఉంటాయి. అందుకే మనం దీనిని కంచె వలె పొలాల గట్ల వెంబడి వేసుకోవచ్చు. తెడ్డు రూపాన్ని కలిగి ఉంటుంది. వీటిని పైన ముళ్ళు ఉంటాయి. వీటిపైన ఆ ముళ్ళు తీసివేసి ఆకు పై చర్మాన్ని కూడా తీసివేసి లోపలి భాగాన మనం ఉడకబెట్టుకొని తినవచ్చు. ఎందుకని? ఈ ఆకుల్లో నీరు నిల్వ ఉంటుంది కాబట్టి వీటిని ఎడారి మొక్కలు అంటారు. కొన్ని దేశాల ఆహార ఉత్పత్తి కోసం పండించుతున్న ముఖ్యమైన వ్యవసాయ మొక్క. దీని రాజ్యం ప్లాంటే. చూసారా, దీని పక్కల కూడా మొక్కలు చాలా వచ్చేసాయి. సైంటిఫిక్ నేము ఒప్పన్సియా ఫికస్ ఇండికా. ఇది ఎక్కువగా ఇసుక ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. వీటి కాండం ఆకు రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది తక్కువ నీటితో ఎక్కువ కాలం బతుకుతాయి. ఇవి చూసారా, పక్కలమ్మట కూడా చాలా మొక్కలు వచ్చాయి. వీటి ఆకుల్లో 88% నీరు, 10% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 80% పైనే నీరు ఉంటుందన్నమాట. ఆకుపచ్చ కాండాలు చదునుగా ఉంటాయి, ముళ్ళను కలిగి ఉంటాయి. ఎడారి వంటి అన్ని నేలల్లో ఇది పండుతుంది. సుమారు 12 నుంచి 16 అడుగులు ఎత్తు పెరుగుతుంది. 16 అడుగులు ఎత్తు కంటే కూడా ఎక్కువగా పెరుగుతుంది. చూసారా, పక్కలమ్మటే చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేసాయి. వీటి ఆకు వంటి ఈ కాండాన్ని మనం కొంచెం కట్ చేసి నేలలో పాతినట్లయితే మొక్కలు వస్తాయి. దీస్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ జీరోపైటిక్ ప్లాంట్స్. ఈ జాతికి ప్రాచీన గ్రీకు నగరం ఓపస్ పేరు పెట్టారు. ఇక్కడ థియోఫ్రాస్టస్ ప్రకారం తినదగిన మొక్క పెరిగింది మరియు దాని ఆకులను వేరు చేయడం ద్వారా మనం వ్యాప్తి చేయవచ్చని చెప్పాను. ఈ మొక్క గురించి డిగ్రీలో లెసనే ఉంది. ఈ కాక్టస్ వసంత ఋతువు చివరిలో వికసిస్తుంది. జ్యూసీ ఎరుపు లేదా ఊదా రంగు పండ్లు ఉంటాయి. వీటి పండ్లు పరిపక్వం చెందుతున్నప్పుడు పండు ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ రంగులో ఉంది. చూసారా, పండు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిపైన ముళ్ళు ఉంటాయి. పండిన తర్వాత ఆ ముళ్ళను తీసుకొని జాగ్రత్తగా పై చర్మాన్ని తీసివేసి లోపలి భాగాన్ని తినాలి. వీటి పండులో డ్రాగన్ ఫ్రూట్స్ కంటే కూడా ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. ప్రతి పండులో 6 నుండి 33 చిన్న చదునైన లేత రంగు విత్తనాలు ఉంటాయి. వీటి పండులో కూడా నీరు ఉంటుంది. ఈ పండుపై కూడా ముళ్ళు ఉంటాయని చెప్పాను కదా, జాగ్రత్తగా వాటిని మనము తినాలి. వీటి పళ్ళు నేను బాగా చూపించడానికి చాలా హైట్లో ఉన్నాయి, కెమెరాకి సరిపోవటం లేదు. పచ్చిగా ఉన్నాయి చాలా వరకు. పండిన తర్వాత మరలా మనం వాటిని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ మరలా మనం క్యాక్టస్ గురించి చెప్పుకుందాం. బాయ్.